మహాభారత ఇతిహాసంలో గంగపుత్ర మరియు భీష్ముడు అని కూడా పిలువబడే దేవవ్రత బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు ప్రసిద్ధి చెందాడు. కురు రాజు శంతను యొక్క 8వ కుమారుడు. అతను కోరికలతో కూడిన జీవితాన్ని ఆశీర్వదించాడు మరియు పాలక కురు రాజు మరియు తాతయ్యకు సేవ చేస్తానని ప్రమాణం చేశాడు. పాండవులు మరియు కౌరవులు ఇద్దరు. అతను తన కాలంలోని అసమానమైన వెలుకాడు మరియు యోధుడు. యుధిష్ఠిరుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో మరణశయ్యపై బాణాల ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాన్ని కూడా ఇచ్చాడు. అతను కూడా సంకృతి గోత్రానికి చెందినవాడు. సంస్కృతంలో భీష్మ అనే పదానికి భయంకరమైన లేదా భయాన్ని ప్రేరేపించినవాడు అని అర్థం. అతని ఇతర పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి: దేవవ్రత, దేవతలలో సంతోషించినవాడు లేదా భక్తిపరుడు. శాంతనం, శంతనుడి కుమారుడు. గంగపుత్ర, గంగ కుమారుడు. స్వచ్ఛత, శంతనవ, శంతనుడి వంశస్థుడు, కొడుకు. పితామహ, పితృతాత. మహామహిమ, గొప్పరాజు లేదా అతి గొప్పవాడు. గౌరంగ, సరసమైన శరీరం కలవాడు. శ్వేతవీర, శ్వేతయోధుడు లేదా తెల్లటి వీరుడు. అస్తావాసు, మూలక దేవతలు. పూర్వజన్మలో శంతనుడు గంగను, తమ 8వ బిడ్డను ముంచివేయకుండా ఆపాడు. ఆ తరువాత భీష్ముడు అని పిలువబడ్డాడు. భీష్ముడి పుట్టుక వెనుక ఉన్న పురాణం క్రింది విధంగా ఉంది: ఒకసారి 8 వసువులు, అష్టవసుస్, వారి భార్యలతో కలిసి వశిష్ఠ ఆశ్రమాన్ని సందర్శించారు. వారిలో ఒక భార్య వశిష్ఠుని కోరికలు తీర్చే కామధేనువు వద్దకు వెళ్లి తన భర్త ప్రభాసుడిని వశిష్ఠుని నుండి దొంగిలించమని కోరింది. ప్రభాసుడు ఇతరుల సహాయంతో ఆవును దొంగిలించాడు. తత్ఫలితంగా వశిష్ఠుడు మానవుల లోకంలో జన్మించమని శపించాడు. వశిష్ఠుని దయకోసం వాసులు విజ్ఞప్తి చేయడంతో కామధేనుని దొంగిలించడంలో సహకరించిన 7 వసులకు వారి శాపం తగ్గింది. తద్వారా వారు జన్మించిన వెంటనే వారి మానవ జన్మ నుండి విముక్తి పొందుతారు. అయితే దొంగతనంలో కథానాయకుడు అయిన ప్రభాస్ భూమిపై ఎక్కువ కాలం జీవించాలని శాపానికి గురయ్యాడు. శాపం అయితే అతను తన కాలంలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరిగా ఉండేంత వరకు మెత్తబడింది. భీష్ముడుగా పుట్టింది ఈ ప్రభాసుడే. దేవవ్రతుడు జన్మించిన తరువాత అతని తల్లి గంగ అతనిని వివిధ రంగాలకు తీసుకువెళ్ళింది. అక్కడ అతను అనేక మంది ప్రముఖ ఋషులచే పెరిగాడు మరియు శిక్షణ పొందాడు. మహాభారత శాంతి పర్వ విభాగం 38. బృహస్పతి, అంగీరాస్ కుమారుడు మరియు దేవస్ యొక్క గురువు దేవవ్రతకు రాజుల విధులను, దండనీతి లేదా రాజనీతి శాస్త్రం మరియు ఇతర శాస్త్రాలను బోధించాడు. శుక్రాచార్య, భృగువు కుమారుడు మరియు అసురుల గురువు కూడా దేవవ్రతకు రాజనీతి, శాస్త్రం మరియు ఇతర జ్ఞాన శాఖలలో బోధించాడు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు మరియు భృగువు కుమారుడైన చ్యవనుడు వేదాలలో ప్రావీణ్యం పొందిన దేవవ్రతుడికి వేదాంగాలు మరియు ఇతర పవిత్ర గ్రంథాలను బోధించాడు. సనత్కుమార, బ్రహ్మదేవుని పెద్ద కుమారుడు, దేవవ్రతకు మానసిక మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలను బోధించాడు. దీనిని అన్వీక్షికి అని కూడా పిలుస్తారు. మార్కండేయుడు, శివుని నుండి నిత్య యౌవనాన్ని పొందిన భృగు వంశానికి చెందిన మూకండుడి అమర కుమారుడు బ్రాహ్మణుల విధులలో దేవవ్రతాన్ని బోధించాడు. పరశురాముడు భృగు జాతికి చెందిన జమదగ్ని కుమారుడు. పరశురాముడు భీష్మునికి యుద్ధవిద్యలో శిక్షణ ఇచ్చాడు. ఇంద్రుడు, భీష్ముడు ఇంద్రుని నుండి ఖగోళ ఆయుధాలను కూడా పొందాడని వ్యాసుడు పేర్కొన్నాడు. భీష్ముడు అంటే భయంకరమైన ప్రమాణానికి చెందినవాడు. జీవితకాల బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞను సూచిస్తాడు. వాస్తవానికి దేవవ్రత అని పేరు పెట్టారు. అతను భీష్మ ప్రతిజ్ఞ, భయంకరమైన ప్రమాణం, జీవితాంతం బ్రహ్మచర్యం మరియు తన తండ్రి సింహాసనంపై, హస్తినాపూర్ సింహాసనం, కూర్చున్న వారికి సేవ చేస్తానని ప్రమాణం చేసిన తర్వాత అతను భీష్మ అని పిలువబడ్డాడు. తన తండ్రి శంతనుడు జాలరి సత్యవతిని వివాహం చేసుకోవాలని అతను ఈ ప్రమాణం చేశాడు. సత్యవతి తండ్రి తన కుమార్తె యొక్క పిల్లలు ఎప్పటికీ పాలకులు కాలేరనే కారణంతో శంతనుకి
తన కుమార్తె చేతిని ఇవ్వడానికి నిరాకరించాడు. ఇది శంతనుని నిరుత్సాహానికి గురిచేసింది మరియు అతని తండ్రి నిరాశకు కారణాన్ని తెలుసుకున్న దేవవ్రత అమ్మాయి తండ్రిని వెతికి శంతనుడు మరియు సత్యవతికి జన్మించిన బిడ్డ శంతనుడి తర్వాత పాలకుడు అవుతాడని సూచిస్తూ తాను సింహాసనంపై ఎప్పటికీ దావా వేయనని వాగ్దానం చేశాడు. దేవవ్రత సింహాసనాన్ని వదులుకున్నా అతని దేవవ్రత పిల్లలు ఇప్పటికీ సింహాసనంపై హక్కు కలిగి ఉంటారని సత్యవతి తండ్రి సమాధానం చెప్పాడు. దేవవ్రతుడు జీవితకాల బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞ చేశాడు. తద్వారా తన కారిటం యువరాజు బిరుదును త్యాగం చేశాడు మరియు దాంపత్య ప్రేమ యొక్క ఆనందాలను తాను తిరస్కరించాడు. దీంతో అతనికి దేవుళ్లలో వెంటనే గుర్తింపు వచ్చింది. అతని తండ్రి అతనికి ఇచ్ఛా మృత్యువు యొక్క వరం, అతని మరణంపై నియంత్రణ. అతను తన మరణ సమయాన్ని ఎన్నుకోగలడు. అతను ఎంచుకున్న మరణ సమయం వరకు అతన్ని అమరుడిగా మార్చగలడు. ఇది మరింత తీవ్రమైన శాపం మరియు కారణం కావచ్చు. బాధ. రాజు శంతనుడు చాలా సమర్థుడైనందున భీష్ముడిని యువరాజు బిరుదు నుండి ఎందుకు తొలగించాడనే దానిపై అతని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు సింహాసనాన్ని వాగ్దానం చేసిన శంతనుకి పుట్టబోయే పిల్లల ప్రభువుల గురించి ఆందోళన చెందారు. అది విన్న భీష్ముడు ఇది తన నిర్ణయమని, శంతనుడు సత్యవతి తండ్రికి ఎన్నడూ వాగ్దానం చేయనందున తన తండ్రిని నిందించకూడదని చెప్పాడు. కాబోయే యువరాజుకు తగినంత సామర్థ్యం లేకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రధాని ప్రశ్నించారు. భీష్ముడు రాజు సింహాసనంపై కూర్చున్న వారిలో తన తండ్రి ప్రతిరూపాన్ని ఎల్లప్పుడూ చూస్తానని, తద్వారా అతనికి నమ్మకంగా సేవ చేస్తానని మరొక ప్రతిజ్ఞ చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత తన సవతి సోదరునికి వధువును కనుగొనే ప్రక్రియలో యువరాజు విచిత్రవీర్య, భీష్ముడు కాశీ, వారణాసి యువరాణులు అంబ, అంబిక మరియు అంబాలికలను వారి స్వయంవరం వద్ద దావాసీల నుండి అపహరించారు. సౌబల పాలకుడు సాల్వా మరియు అంబ, పెద్ద యువరాణి, ప్రేమలో ఉన్నారు. సాల్వా అపహరణను ఆపడానికి ప్రయత్నించాడు, కాని తీవ్రంగా కొట్టబడ్డాడు. హస్తినాపురానికి చేరుకున్న తర్వాత అంబ భీష్మునికి సాల్వుడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. భీష్ముడు ఆమెను సాల్వ వద్దకు తిరిగి పంపాడు. అతను భీష్ముడి చేతిలో తన అవమానకరమైన ఓటమిని తిరస్కరించాడు. అవమానం పొందిన అంబ పెళ్లి కోసం భీష్ముని సంప్రదించింది. అతను తన ప్రమాణాన్ని ఉటంకిస్తూ ఆమెను తిరస్కరించాడు. కోపోద్రిక్తుడైన అంబ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. అంబ పరశురాముడిని ఆశ్రయించింది. భీష్ముడు అంబను వివాహం చేసుకోమని ఆదేశించాడు. అది తన విధి అని భీష్మునికి చెప్పాడు. భీష్ముడు తన గురువు ఆజ్ఞ మేరకు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమే కాని తాను చేసిన వాగ్దానాన్ని కాదని సున్నితంగా తిరస్కరించాడు. నిరాకరించడంతో పరశురాముడు అతన్ని కురుక్షేత్రంలో యుద్ధానికి పిలిచాడు. యుద్ధభూమిలో భీష్ముడు రథంపై ఉండగా పరశురాముడు కాలినడకన ఉన్నాడు. భీష్ముకు అన్యాయమైన ప్రయోజనం కలగకుండా రథాన్ని, కవచాన్ని కూడా తీసుకోమని భీష్ముడు పరశురాముడిని అభ్యర్థించాడు. పరశురాముడు భీష్మునికి దివ్యదృష్టి గల శక్తిని అనుగ్రహించి మళ్లీ చూడమని కోరాడు. భీష్ముడు తన గురువును దివ్యదృష్టితో చూసినప్పుడు అతను భూమిని పరశురాముని రథంగా, 4 వేదాలను గుర్రాలుగా, ఉపనిషత్తులు పగ్గాలుగా, వాయు, గాలి రథసారథిగా మరియు వేద దేవతలైన గాయత్రి, సావిత్రి మరియు సరస్వతిని చూశాడు. అతని కవచం. భీష్ముడు రథం దిగి తన గురువుతో యుద్ధానికి అనుమతితో పాటు తన ధర్మాన్ని రక్షించమని పరశురాముని ఆశీర్వాదం కోరాడు. సంతోషించి పరశురాముడు అతనిని ఆశీర్వదించాడు మరియు అంబకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి పరశురాముడు స్వయంగా పోరాడవలసి వచ్చినందున తన ప్రతిజ్ఞను కాపాడుకోమని సలహా ఇచ్చాడు. వారు ముగింపు లేకుండా 23 రోజులు పోరాడారు. ప్రతి ఒక్కరూ ఒకరిని ఓడించడానికి
చాలా శక్తివంతంగా ఉన్నారు. ఇతిహాసం యొక్క ఒక సంస్కరణలో యుద్ధం యొక్క 23వ రోజున భీష్ముడు పరశురాముడికి వ్యతిరేకంగా ప్రస్వపాస్త్రాన్ని ఉపయోగించేందుకు ప్రయత్నించాడు. తన పూర్వ జన్మలో ప్రభాస అష్టవసువులలో ఒకడుగా నేర్చుకున్న ఈ ఆయుధం పరశురాముడికి తెలియదు మరియు యుద్ధభూమిలో పీడితులను నిద్రపోయేలా చేస్తుంది. ఇది భీష్మునికి విజయాన్ని అందించింది. అయితే అతను దానిని విడుదల చేయకముందే అతను ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే అది తన గురువును అవమానించినట్లు అవుతుంది అని ఆకాశం నుండి ఒక స్వరం అతన్ని హెచ్చరించింది. పితృలు కనిపించి పరశురాముని రథాన్ని అడ్డుకున్నారు. ఇకపై యుద్ధం చేయకుండా నిషేధించారు. దివ్య ఋషి నారదుడు మరియు దేవతల ఆదేశానుసారం పరశురాముడు సంఘర్షణను ముగించాడు మరియు దేవతలు యుద్ధం డ్రాగా ప్రకటించారు. పరశురాముడు జరిగిన సంఘటనలను అంబకు వివరించి భీష్ముని రక్షణ కోరుమని చెప్పాడు. అయితే అంబ పరశురాముని సలహాను వినడానికి నిరాకరించింది మరియు సన్యాసం ద్వారా తన లక్ష్యాన్ని సాధిస్తానని కోపంగా ప్రకటించింది. ఆమె కష్టాలు మారలేదు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె తదుపరి జన్మలో ఇప్పటికీ ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది మరియు ఆమె ప్రతిజ్ఞను నెరవేర్చి భీష్ముని మరణానికి అపకరిస్తుంది అని శివుడు ఆమెకు హామీ ఇచ్చాడు. విచిత్రవీర్య జబ్బు పడి పిల్లలను పట్టకుండానే చనిపోయాడు. భీష్ముడి సవతి తల్లి సత్యవతి విచిత్రవీర్యని భార్యలపై సంతానం చేయమని వేడుకుంది. కాని భీష్ముడు తన జీవితకాల బ్రహ్మచర్య ప్రతిజ్ఞను ఉల్లంఘించలేకపోయాడు. సత్యవతి శంతనుని వివాహం చేసుకునే ముందు పరాశర మహర్షికి రహస్యంగా కొడుకు పుట్టాడని భీష్మునికి చెప్పింది. సత్యవతి తన కుమారుడైన వ్యాస ఋషిని పిలిపించింది మరియు అతను అంబిక మరియు అంబాలికపై ధృతరాష్ట్రుడు మరియు పాండులను నియమించాడు. భీష్ముడు త్యజించినప్పటికీ పాండు అకాల మరణం మరియు ధృతరాష్ట్రుడు అంధుడైనందున పాండవులు మరియు కౌరవులను చూసుకోవలసి వచ్చింది. భీష్ముడు పరశురాముని మరొక పూర్వ శిష్యుడైన ద్రోణాచార్యుడిని కౌరవులకు మరియు పాండవులకు యుద్ధ శిక్షకునిగా నియమించాడు. అతని ప్రయత్నాలు ఉన్నప్పటికీ భీష్ముడు పాండవులు మరియు కౌరవుల మధ్య చిన్ననాటి పోటీని పరిష్కరించలేకపోయాడు. ఇది తరువాత రక్త వైరం మరియు వినాశకరమైన యుద్ధానికి దారితీసింది. తన జీవితాంతం భీష్ముడు దుర్యోధనుడిని ఈ ద్వేషాన్ని విడిచిపెట్టమని ఒప్పించటానికి ప్రయత్నించాడు కాని విఫలమయ్యాడు. భీష్ముడు పాండవులకు మార్గనిర్దేశం చేశాడు. అయితే వివాదాస్పద పాచికల ఆట సమయంలో మౌనంగా మరియు కదలకుండా ఉండిపోయాడని విమర్శించబడ్డాడు మరియు రాజస్థానంలో యువరాణి ద్రౌపది అవమానానికి మరియు దుర్వినియోగానికి గురైనప్పుడు సహాయం చేయడానికి ఏమీ చేయలేదు. కురుక్షేత్రంలో జరిగిన మహాయుద్ధంలో భీష్ముడు కౌరవ సేనలకు 10 రోజులపాటు అధిపతిగా ఉన్నాడు. కౌరవుల పక్షాన అయిష్టంగానే పోరాడాడు. భీష్ముడు అతని కాలంలో మరియు చరిత్రలో అత్యంత శక్తివంతమైన యోధులలో ఒకడు. పవిత్రమైన గంగాదేవికి పుత్రుడు కావడం మరియు ప్రఖ్యాత గురువుల విద్యార్థి కావడం ద్వారా అతను తన పరాక్రమాన్ని మరియు అజేయతను పొందాడు. భీష్ముడు దాదాపు 5 తరాల వయస్సు ఉన్నప్పటికీ ఆ సమయంలో సజీవంగా ఉన్న ఏ యోధుడితోనూ ఓడిపోలేని శక్తిమంతుడు. ప్రతిరోజూ అతను కనీసం 10,000 మంది సైనికులను మరియు సుమారు 1,000 మంది రథయోధులను చంపాడు. యుద్ధం ప్రారంభంలో భీష్ముడు పాండవులలో ఎవరినీ చంపనని శపథం చేశాడు. అతను వారి తాతయ్య కాబట్టి వారిని ప్రేమిస్తున్నాడు. తాను కౌరవ శిబిరం కోసం పోరాడడం లేదని ఆరోపిస్తూ దుర్యోధనుడు తరచుగా భీష్ముని ఎదుర్కొంటాడు. ఎందుకంటే అతను ఏ పాండవుని చంపడు కాని కౌరవ సోదరులపై దాడి చేయడానికి వారిని అనుమతిస్తాడు. దుర్యోధనుడు ఒక రాత్రి భీష్ముని సమీపించి పాండవులపై ఉన్న అభిమానం కారణంగా తన పూర్తి శక్తితో యుద్ధం చేయలేదని నిందించాడు. కోపోద్రిక్తుడైన భీష్ముడు అర్జునుడిని చంపుతానని
లేదా యుద్ధ సమయంలో ఆయుధాలను తీసుకోనని శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించేలా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరుసటి రోజు భీష్ముడు మరియు అర్జునుడు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. అర్జునుడు చాలా శక్తివంతుడైనప్పటికీ అతడు భీష్మునికి సాటి కాదు. భీష్ముడు వెంటనే అర్జునుడి కవచాన్ని మరియు అతని గాంధీవ ధనుస్సును కూడా కత్తిరించే బాణాలను ప్రయోగించాడు. తాతయ్య ఆగ్రహానికి గురే అర్జునుడు నిస్సహాయుడైనాడు. భీష్ముడు తన బాణాలతో అర్జునుడిని చంపబోతుండగా యుద్ధంలో ఆయుధం ఎత్తనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు రథచక్రాన్ని ఎత్తి భీష్ముని బెదిరించాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని అడ్డుకున్నాడు. అర్జునుడు కృష్ణుడిని రథంపైకి తిరిగి రమ్మని ఒప్పించాడు మరియు చక్రాన్ని అణిచివేశాడు. పోరాటంలో అతని దృఢ నిశ్చయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేశాడు. అలా భీష్ముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఆ విధంగా యుద్ధం ప్రతిష్టంభనలో పడింది. పాండవులు ఈ పరిస్థితిని గురించి ఆలోచించినప్పుడు కృష్ణుడు భీష్ముని స్వయంగా సందర్శించి ఈ ప్రతిష్టంభన నుండి బయటపడే మార్గాన్ని సూచించమని వారిని అభ్యర్థించాడు. భీష్ముడు పాండవులను ప్రేమిస్తాడు మరియు వారి విజయ మార్గంలో అతను గొప్ప అడ్డంకిగా నిలిచాడని తెలుసు మరియు వారు భీష్ముని సందర్శించినప్పుడు వారు అతనిని ఎలా ఓడించగలరో వారికి సూచన ఇచ్చాడు. ఒకప్పుడు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తిని ఎదుర్కొంటే అతను తన ఆయుధాలు విరమించుకుంటానని మరియు ఇకపై పోరాడనని వారికి చెప్పాడు. తరువాత కృష్ణుడు శిఖండి సహాయంతో భీష్ముని ఎలా పడగొట్టాలో అర్జునుడికి చెప్పాడు. పాండవులు మొదట్లో అలాంటి పన్నాగానికి అంగీకరించలేదు. అలాంటి చోకైన వ్యూహాలను ఉపయోగించడం ద్వారా వారు ధర్మ మార్గాన్ని అనుసరించలేరు. కాని కృష్ణుడు తెలివైన ప్రత్యామ్నాయాన్ని సూచించాడు. మరియు ఆ విధంగా పరుసటి రోజు యుద్ధం యొక్క 10వ రోజు శిఖండి అర్జునుడితో కలిసి అతని రథంపై వెళ్లాడు మరియు వారు భీష్ముని ఎదుర్కొన్నారు. అతను అతని విల్లు మరియు బాణాలను అణిచివేశాడు. అప్పుడు అతను అసంఖ్యాకమైన బాణాలతో గుచ్చబడిన అర్జునుడిచే యుద్ధంలో పడగొట్టబడ్డాడు. శిఖండిని కవచంగా ఉపయోగించుకుని అర్జునుడు భీష్ముడిపై బాణాలు ప్రయోగించాడు. అతని శరీరం మొత్తాన్ని చీల్చాడు. ఈ విధంగా ముందుగా నిర్ణయించబడినట్లుగా భీష్ముడి మరణానికి ఆమె కారణమని అంబకు మహాదేవుని వరం. శిఖండి అంటే అంబ పునర్జన్మ భీష్ముని పతనానికి కారణం. భీష్ముడు పడిపోయినప్పుడు అతని శరీరం మొత్తం అతని వీపు నుండి పొడుచుకు వచ్చిన అర్జునుడి బాణాల దండల ద్వారా మరియు అతని చేతులు మరియు కాళ్ల ద్వారా నేలపైకి వచ్చింది. భీష్ముడు అటువంటి బాణపు మంచం మీద పడుకోవడం చూసి దేవలోకం నుండి భక్తితో వీక్షించిన దేవతలు కూడా విస్తుపోయారు. వారు మౌనంగా ఆ శూరుని ఆశీర్వదించారు. 2 సేనల యువరాజులు అతని చుట్టూ గుమిగూడి వారు ఏదైనా చేయగలరా అని విచారించినప్పుడు అతను తన శరీరం నేలపై ఉన్న బాణాల మంచం మీద పడుకున్నప్పుడు అతని తల మద్దతు లేకుండా వేలాడదీయబడిందని వారికి చెప్పాడు. ఇది విన్న కౌరవ మరియు పాండవ యువరాజులలో చాలామంది అతనికి పట్టు మరియు ముఖమల్ దిండ్లు తెచ్చారు, కాని అతను వాటిని తిరస్కరించాడు. యోధుడికి సరిపోయే దిండు ఇవ్వమని అర్జునుడిని అడిగాడు. అర్జునుడు తన వణుకు నుండి 3 బాణాలను తీసివేసి వాటిని భీష్ముడి తల కింద ఉంచాడు. యుద్ధ అనుభవజ్ఞుని దాహాన్ని తీర్చడానికి అర్జునుడు భూమిపైకి బాణం వేయగా భీష్ముడి నోటిలోకి నీటి ప్రవాహం పెరిగింది. కుమారుని దాహం తీర్చేందుకు గంగే స్వయంగా లేచిందని చెబుతారు. యుద్ధం తర్వాత తన మరణశయ్య బాణం మంచంలో ఉన్నప్పుడు అతను యుధిష్ఠిరునికి రాజనీతి మరియు రాజు యొక్క విధులపై లోతైన మరియు అర్థవంతమైన సూచనలను ఇచ్చాడు. భీష్ముడు ఎప్పుడూ ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అతను ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడిచాడు. అతని వాగ్దానం కారణంగా అతని పరిస్థితులు ఉన్నప్పటికీ అతను చాలావరకు అధర్మం ఉన్న తన రాజు ధృతరాష్ట్రుడి ఆదేశాలను బలవంతంగా పాటించవలసి ఉన్నప్పటికీ
అతను పూర్తిగా కలత చెందాడు. కురుక్షేత్రయుద్ధం మధ్య శ్రీకృష్ణుడు భీష్మునికి సలహా ఇచ్చాడు, విధులు నిర్వర్తించాలంటే వాగ్దానాల కోసం వెతకకుండా వాటిని అనుసరించాలి. ఆ వాగ్దానాలు సమాజానికి దుంహకాన్ని కలిగిస్తే ఆ సమయంలోనే దానిని విచ్ఛిన్నం చేయాలి మరియు చేయాలి. నైతిక కర్తవ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. చివరగా భీష్ముడు పోరాటాన్ని విరమించుకున్నాడు. తన ప్రాణశక్తిని మరియు శ్వాసను కేంద్రీకరించాడు, గాయాలను మూసివేశాడు మరియు బాణం మంచంపై తన శరీరాన్ని విడిచిపెట్టే శుభక్షణం కోసం వేచి ఉన్నాడు. అతను శీతాకాలపు ఐనాంతం లేదా ఉత్తరాయణం మొదటి రోజు కోసం దాదాపు 58 రాత్రులు బాణం మంచం మీద తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయన మరణానంతరం మోక్షాన్ని పొందినట్లు మహాభారతం చెబుతోంది. అతనికి మాతృలోక్, ఇది వైకుంఠ ధామం పైన కూడా పరిగణించబడుతుంది, మంజూరు చేయబడింది. మాఘ మాసం శుక్ల అష్టమి భీష్మ పితామహ తండ్రి యొక్క వర్ధంతిని సూచిస్తుంది. ఆ రోజును భీష్మ అష్టమి అని పిలుస్తారు. హిందువులు అతని కోసం ఈ రోజున ఏకోదిష్ట శ్రాద్ధాన్ని పాటిస్తారు, అనేక తరాల నుండి, మరియు వారి తండ్రులు సజీవంగా లేని వారు మాత్రమే ఆచరిస్తారు. భీష్మ పంచక వ్రతం, ఉపవాసం అన్ని విష్ణు దేవాలయాలలో భీష్మ అష్టమి నుండి ప్రారంభించి భీష్మ ద్వాదశి వరకు 5 రోజుల పాటు ఆచరిస్తారు. నది ఒడ్డున ఈ పుణ్యకార్యాలను ఆచరిస్తే భీష్ముని యొక్క దృఢమైన గుణాలు కలిగిన సంతానం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. భీష్ముడు తరచుగా భక్తి మరియు త్యాగానికి గొప్ప ఉదాహరణగా పరిగణించబడతాడు. అతని పేరు అతనికి గౌరవం. భీష్ముడు అంటే తీవ్రమైనవాడు, ఎందుకంటే అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని, మరియు పితామహ అంటే తాత అని అర్థం. భీష్ముడు ఎప్పటికైనా గొప్ప బ్రహ్మచారులలో ఒకడు. అతని బ్రహ్మచర్యం కారణంగా ఓజస్ సంచితం అతన్ని యుగం యొక్క బలమైన యోధునిగా చేసింది. అతను ఆ కాలంలో రాజులకు సరిపోయే స్థాయి మరియు వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. అతను నిజమైన క్షత్రియుడు మరియు క్రమశిక్షణ కలిగిన సన్యాసి, అరుదైన కలయిక. నిజమైన క్షత్రియుడిలా అతను ఎప్పుడూ అనవసరంగా మోహాన్ని మరియు కోపాన్ని ప్రదర్శించలేదు. సత్యం మరియు కర్తవ్యానికి ప్రతీక, దయగల భీష్ముడు అన్ని భావాలలో నిజమైన మానవుడు. భీష్ముడి వంటి గొప్ప వ్యక్తి ఒంటరితనం, నిరాశ మరియు విచారంతో నిండిన జీవితాన్ని చూడటం దురదృష్టకరం. అయితే వశిష్ఠుని శాపం అలా బయటపడింది. భీష్ముడి మానవ జన్మ బాధలతో గుర్తించబడాలని నిర్ణయించబడింది, మరియు చివరి క్షణం వరకు అతని జీవితం అలానే సాగింది. అతని మరణం కూడా చాలా బాధాకరం. కానీ అతను కలిగి ఉన్న బలమైన ఉక్కు పాత్ర అతను తన విధి నుండి ఎన్నటికీ దూరంగా ఉండకుండా చూసింది, మరియు తనకు ప్రియమైన వారిని ప్రేమించడం మానలేదు. నిష్ణాతుడైన పండితుడు, క్రమశిక్షణ కలిగిన సన్యాసి మరియు శక్తివంతమైన యోధుడు అయినప్పటికీ భీష్ముడు తన లోపాలు లేకుండా లేడు. అతను తన సవతి సోదరుడి తరపున కాశీలోని 3 యువరాణులను వారి ఇష్టానికి విరుద్ధంగా అపహరించాడు. భీష్ముడు దుర్యోధనుడిని అతని దుష్టమార్గాల నుండి సరిదిద్దడంలో విఫలమయ్యాడు, మరియు ద్రౌపదిని బహిరంగంగా విస్మరించకుండా రక్షించడంలో కూడా విఫలమయ్యాడు. భీష్ముడు అజేయుడైన యోధుడు. అతను రాజనీతి శాస్త్రంలో కూడా చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు. అతను అద్భుతమైన రాజుకు తగిన అన్ని లక్షణాలు మరియు సామర్థ్యాలను కలిగి ఉన్నాడు. అతని మంచితనం మరియు త్యాగం అతన్ని శ్రీకృష్ణుని గొప్ప భక్తులలో ఒకరిగా చేసింది. యుద్ధాన్ని నివారించడానికి పాండవులు మరియు కౌరవుల మధ్య సయోధ్య కుదర్చడానికి అతను తన శాయశక్తులా ప్రయత్నించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అతను సైన్యాధిపతిగా ఉన్నప్పుడు అతను 2 శిబిరాల మధ్య ఘర్షణను తగ్గించడం ద్వారా యుద్ధాన్ని తగ్గించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. అతను పడిపోయినప్పుడు కూడా అతను యుద్ధాన్ని ముగించడానికి 2 శిబిరాలను ఒప్పించడానికి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాడు.
భీష్ముడు పూర్తి మానవుడు, పూర్తి యోధుడు మరియు పూర్తి గురువు, ఆచార్య, అందుకే అతన్ని భీష్మాచార్య అని పిలుస్తారు. ఈ సమాచారం వివిధ ఇంటర్నెట్ మూలాల నుండి సేకరించబడింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.